ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తూ ఉన్నాయి, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక 5 రోజులు మిశ్రమమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒడిశా నుండి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తా జిల్లాలో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక ఉత్తరాంధ్రలో ఏపీ వెదర్ కి సంబంధించి కూడా మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ లో రాజు అందిస్తారు. రాజు, శివబిందు, ఏదైతే గత 2 రోజులుగా కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు చెదురుమదురుగా కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు పిడుగులతో వడగళ్ల వాన కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. వీటితోటే ఈదురుగాలు కూడా చాలా తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో పంటలకు కూడా నష్టం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే దక్షిణ ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. దీని ప్రభావం వచ్చే 5 రోజులు కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఎక్కువగా వర్షాలు పడతాయి. అదేవిధంగా ఉత్తర కోస్తాలో ఎక్కువగా వర్షాలు పడతాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. వర్షాలతో పాటు కూడా వడగళ్ళు, ఎదురుగాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. మరోవైపు వచ్చే 5 రోజులు కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో అంటే ఒకవైపు ఎండలు మండుతున్నాయి, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఈ భిన్నమైనటువంటి వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి సాయంత్రం వడగళ్ల వాన, ఎదురుగాలులతో కూడినటువంటి వర్షాలతో భయాలు బిక్కుబిక్కుమంటూ కూడా గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ పిడుగులు పడతాయని. నిన్న రాత్రి చూసుకుంటే ఎదురుగాలు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసింది. దీంతో ఆ పిడుగుపాటు కూడా ఒకరు గురై మృతి చెందడం కూడా జరిగింది. ఇది మరింత వచ్చే 5 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో ఈ భిన్నమైనటువంటి వాతావరణంతో ప్రజలైతే గందరగోళానికి గురవుతున్నారు. దీంతో బయటకు వెళ్లాలా వద్దా అనేటువంటి ఆందోళన కలుగుతుంది. అదే విధంగా పనులు చేయడానికి కూడా బయటకు వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజలు నిత్యం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. చిరు వ్యాపారులు, అదే విధంగా ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా పనుల కోసం బయటకు వెళ్లే పరిస్థితుల్లో ఈ వర్షాలు, పిడుగులు పడే నేపథ్యంలో ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వచ్చే 5 రోజులు కూడా అంటే ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం ఉంటుంది. కాబట్టి చెదురుమదురుగా దక్షిణ కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.